వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి. తిరుపతిలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన నిపుణులైన వైద్యుల యొక్క సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి వినూత్నంగా ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటి డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణులైనటువంటి ఆయన ఈ వేసవి సమయంలో చిన్నపిల్లలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మనతోటి ఆయన ఒక సూచనలు సలహాలను మనతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ఈ వేసవి కాలంలో ప్రధానంగా చిన్నపిల్లలు అన్న వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు వేసవి తాపాన్ని తట్టుకుని ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డాక్టర్స్ ఛానల్. సో మనకి మెయిన్గా పిల్లలలో వేసవి కాలంలో చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి తొందరగా వడదెబ్బ అనేది తగులుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది వచ్చేసి పిల్లలని ఎండలో ఎక్కువ తిప్పడాలు, అంటే ఉదయం 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మ్యాక్సిమం మనము ఇంట్లోనే ఉంచి ఆడిపిచ్చేది చేసుకోవాలి. ఈ ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో బయటకు వెళ్ళిన వాళ్ళలో చాలామంది మనము వడదెబ్బ చూస్తున్నాము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. అంటే మనం ఎంత వాటర్ కంటెంట్ ఉండేటివి, ఓఆర్ఎస్, బటర్ మిల్క్, గంజి, జావా ఇట్లాంటివి, లేదా కోకోనట్ వాటర్, ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ 2-3 అవర్స్కి ఒకసారి వాళ్ళకి తాపిస్తుండాలి. హైడ్రేషన్ మెయింటైన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతుంటారు ఎంత వాటర్ తాపాలి మనం ఒక రోజుకని. రఫ్గా ఒక 5 to 10 years పిల్లలకి అట్లా తీసుకుంటే మీరు ఎంత లేదన్నా మినిమం 2 liters ఆఫ్ వాటర్ పర్ డే తాపాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకి వాళ్ళ వెయిట్ని బట్టి మనం వాటర్ తాపాల్సి ఉంటుంది. ఎనీవేర్ అరౌండ్ 500 ml to 1 liter అట్లా సరిపోతుంది వాళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు ఆటల్లో పడిపోయి వాటర్ తాగడం అనేది మర్చిపోవడం చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. మన పెద్దవాళ్ళ లెక్క వాళ్ళు 2-3 అవర్స్కి ఒకసారి వాటర్ తాగడం అలా చెయ్యరు. సో మనమే వాళ్ళని టైం ప్రకారం గుర్తుపెట్టుకొని వాటర్ అనేది తాపిస్తూ ఉండడం చాలా ముఖ్యమైన అంశము. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ వేసవి కాలంలో సెలవులు ఉండడం వల్ల ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం అట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు పిల్లలకి మటుకు బయట ఫుడ్ పెట్టకపోవడం మంచిది. ఈ వేసవి కాలంలో ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా స్ప్రెడ్ అయ్యి డయేరియాస్ అంటే విరోచనాలు ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. వాంతులు, విరోచనాలు ఇవి ఎక్కువయ్యి ఈ వడదెబ్బకి అవి తోడ్పడి ఇంకా డిహైడ్రేషన్ ఎక్కువ చేసేస్తున్నాయి అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఏంటంటే మనకి ఎండ వడదెబ్బ తగిలినప్పుడు ఫీవర్ ఇట్లాంటివి కామన్గా వస్తుంటాయి. కొంచెము వదులైన డ్రెస్సెస్ వేసు అంటే కాటన్ దుస్తులు ధరించడము, మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడము. ఇన్ కేస్ హై ఫీవర్ వస్తే మనం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. హై ఫీవర్ ఇన్ ద సెన్స్ మోర్ దాన్ 104, ఎందుకంటే మోర్ దాన్ 104 ఫీవర్ ఇట్లాంటి వచ్చినప్పుడు వీళ్ళల్లో ఫిట్స్ లాంటివి, కోమా లాంటివి కూడా వెళ్ళే స్టేజెస్ ఉంటాయన్నమాట. అంటే ప్రధానంగా చిన్నపిల్లల్లో ఈ వడదెబ్బ తగిలిందని ఎలా గుర్తించాలి? ప్రాథమికంగా వాళ్ళకి ఎలాంటి చికిత్స సపర్యలు చేయాల్సి ఉంటుంది? చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళలో వడదెబ్బ లక్షణాలు మనం ఈజీగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పగలుగుతారు, నాకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయనో లేకుంటే కొంచెము కాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయని చెప్పగలుగుతారు. కానీ పిల్లలు ఎటువంటి సిమ్టమ్స్ చెప్పలేరు. ఫస్ట్ పాయింట్ మనమే గమనించి గుర్తించాల్సి వస్తుంది. వాళ్ళ లోపల ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా ఆడుకోవడము, యాక్టివ్గా ఉండడమే చేస్తారు లాస్ట్ మూమెంట్ వరకు. సో ఫస్ట్ మనం గమనించదగ్గ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీవర్, హై ఫీవర్ వస్తుంటుంది. అలాంటి వచ్చినప్పుడు వెంటనే మనము తగినంత చికిత్స తీసుకోవడము ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి పాస్ రావడం తగ్గిస్తారు. సో వాళ్ళ వడదెబ్బ లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఫ్లూయిడ్ ఉండదు, దానివల్ల పాస్ రావడం బాగా తగ్గిపోతుంది. సాధారణంగా నార్మల్గా యూరిన్ అవుట్పుట్ 4 to 6 times పర్ డే ఉంటుంది. అంతకంటే తక్కువ పాస్ పోయినారు ఒక రోజులో అంటే ఖచ్చితంగా వాళ్ళలో డిహైడ్రేషన్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించాలి. అది కలర్ ఆఫ్ ద యూరిన్ కూడా బాగా ఎల్లో కలర్ యూరిన్ వచ్చిందంటే కూడా మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిందని అర్థం చేసుకోవచ్చు మనము. దాంతోపాటు కొన్నిసార్లు వాంతులు, విరోచనాలు కూడా అవుతాయి మనకి వడదెబ్బ సమస్య వల్ల. దీనికి ప్రాథమిక చికిత్స, ఫస్ట్ ఇంపార్టెంట్ చికిత్స, ఏదో సిరప్ వేస్తున్నా మందులు వేస్తున్నా అవేమి సెట్ అవ్వదు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డిహైడ్రేషన్. కాబట్టి డిహైడ్రేషన్ కరెక్షన్ కోసము వాటర్, ఓఆర్ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓఆర్ఎస్ కూడా మనకి కమర్షియల్గా దొరికే ORS వాడకూడదు, దానివల్ల ఫిట్స్ వస్తాయి పిల్లలకి.
WHO రికమెండ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఓఆర్ఎస్ ఇవ్వాలి. అంటే ఓఆర్ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో వాటర్తో పాటు కొంచెం షుగరు, సాల్ట్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అనమాట. అవి చాలా ఇంపార్టెంట్ మనకి. అవి తగినంత మోతాదులో పిల్లలకి ఎంత అవసరమో అంత మోతాదులోనే WHO అనేది మనకి ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్ ఉంటుంది. ఇవన్నీ మనకు కష్టం అనుకుంటే మన న్యాచురల్ దొరికే టెంకాయ నీళ్ళు, కోకోనట్ వాటర్లో అన్ని రకాల ఎలక్ట్రోలైట్స్, పొటాషియం ఇవన్నీ బాగా ఉంటాయి. అవి హెల్ప్ అవుతాయి మనకి. అలా కుదరకపోయినప్పుడు ఇంట్లో చేసుకునే జ్యూస్ కానీ, మజ్జిగలో లైట్గా సాల్ట్ వేసుకొని ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ ఫర్ ఓఆర్ఎస్ తాగని పిల్లలు, లేదా మీకు WHO దొరకలేదు అనుకున్నప్పుడు, అట్లా ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్గా టెంకాయ నీళ్ళు, బటర్ మిల్క్, ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. సో ఇలా వడదెబ్బ లక్షణాలు ఉన్న పిల్లలకి ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హై ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం వాడికి డ్రెస్ అంతా లూజ్గా పెట్టేసి బాడీని కొంచెం తుడచడం అనమాట. అంటే చల్లనీళ్ళతో కాదు, నార్మల్ టెంపరేచర్ వాటర్తో కొంచెం బాడీని తుడిస్తే ఆ హీట్ అనేది కొంచెం తగ్గుతుంది. పిల్లవాడికి వెంటనే కొంచెము ఈ ఓఆర్ఎస్ కానీ టెంకాయ నీళ్ళు తాపడము. ఇంకా సమస్య మనకి ఇబ్బందికరంగా ఉంది, ఫీవర్ తగ్గట్లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించడము. సో మన ప్రథమ చికిత్స మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని ఫస్ట్ రెస్ట్ ఇవ్వడము, సెకండ్ వాటర్ లాంటి సబ్స్టెన్సెస్ అంటే ఓఆర్ఎస్, టెంకాయ నీళ్ళు ఏదో ఒకటి కొంచెం తాపడం. దాంతో అట్లీస్ట్ మేజర్ ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి. అంటే బీపీ పడిపోవడాలు, ఫిట్స్ రావడం ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, పిల్లలు సెలవులు కూడా వచ్చిన నేపథ్యంలో మామూలుగా మసాలా ఫుడ్ కానీ లేదా జంక్ ఫుడ్లకు కానీ ఎక్కువ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయా, తలెత్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా చాలా మంచి పాయింట్ చెప్పారు మీరే. మసాలా ఫుడ్, జంక్ ఫుడ్, ఈ బయట పానీపూరి, గోబీలు వీటన్నిటి వల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళల్లో. మనం ఎటువంటిది తీసుకున్నా కూడా మసాలా ఫుడ్ ఆల్రెడీ మన బాడీలో వేడి అనేది ఎక్కువ ఉంటుంది. ఆ మసాలా ఫుడ్ ఏదైతే తీసుకుంటారో దానివల్ల వామిటింగ్స్ ఎక్కువ, ఇంకా డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన ఫుడ్ విత్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఆర్ స్పైసెస్. అంటే మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే అన్నం, పప్పు, కాయగూరలు ఇవన్నీ కూడా ఎక్కువ ఆయిల్ ఫ్రైలు ఇట్లాంటివి లేకుండా ఇలా సాత్వికమైన ఆహారాన్ని పెట్టుకొని, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం దానికి తగ్గట్టు వాటర్ ఇంటేక్ కూడా చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. బయట ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో డైలీ వన్ ఆర్ 2 ఫ్రూట్స్ ఇవ్వడము, ఇవి ఇస్తే కూడా మనకి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ మెయింటైన్ అవుతుంటాయి బాడీలో. మసాలా ఫుడ్ అనేది బాగా తగ్గించాలి, ఎందుకంటే ఆల్రెడీ డిహైడ్రేషన్ ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల బాడీలో హీట్ ఉంటుంది. వీటికి తోడు ఈ మసాలా ఫుడ్ వల్ల వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి. అట్లా వామిటింగ్స్ అయితే మళ్ళీ మనకు సమస్య ఇంకా పెరుగుతుంది. అంటే డ్రెస్సింగ్ కేర్, బయట పిల్లలు వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు తల్లిదండ్రులు వేస్తే బాగుంటుంది, ఆ డ్రెస్సుకి సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు ఉన్నాయి సార్? దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏ టైంలో మనం తప్పనిసరి పరిస్థితిలోనే 10 గంటల నుంచి 6 గంటల మధ్యలో తీసుకెళ్ళండి. ఎందుకంటే పిల్లలకి టెంపరేచర్ కంట్రోల్ ఎబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఈజీగా హీట్కి లోన్ అవుతారు, హీట్ ఎగ్జాస్షన్కి లోన్ అవుతారు వాళ్ళు. మనం తీసుకెళ్లాలనుకున్నప్పుడు వదిలేని దుస్తులు అంటే కాటన్ దుస్తులు ధరించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మిగతా బట్టలు ఏ వేసినా కూడా బాడీలో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అది కూడా ప్రాపర్ కవరేజ్ ఉండాలి. అంటే సాయంత్రం పూట బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ దోమ గుట్టడాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుల్ హ్యాండ్ లెంత్స్ ప్యాంట్స్ లాంటివి వేసుకొని తీసుకెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా బయటకు తీసుకెళ్ళినప్పుడు వాడికంటూ సపరేట్గా మీరు ఇంట్లో చేసుకున్న వాటర్, ఓఆర్ఎస్ అవన్నీ మిక్స్ చేసుకొని 2-3 అవర్స్కి ఒకసారి తాపుతూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సూచనలు, సలహాలు అందించడం జరిగింది. ఎందుకంటే ఈ వేసవిలో పిల్లలు బయట తిరగడం కానీ లేదంటే బయట ఆహార పదార్థాలకు ఆశపడడం కానీ ఇటువంటి జరుగుతున్న పరిస్థితుల్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఆరోగ్య సంరక్షణ ఎలా ఉండాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పని డాక్టర్ వంశీకృష్ణ గారు విపులంగా వివరించడం జరిగింది. మరొకసారి డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అంశంతో పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలాగే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వైద్యుల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.